వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులను వారి సొంత నియోజకవర్గాల్లోనే ఓడించి రాజకీయంగా చావుదెబ్బ తీయాలని తహతహలాడిన జగన్ అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకొని ఆయన చేత తిట్టించడం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ. అయితే టీడీపీ కూడా ఇదే ఫార్ములాతో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ తదితరులను ఓడించేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని పులివెందుల కంచుకోటలో ఓడించడం అసాధ్యమని చెప్పవచ్చు. కానీ ఈసారి ఇది అద్భుతంగా జరగబోతోందని పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రవి ఓ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఫలితాలకు ముందే తాను ఈ మాట చెబితే అందరూ వెటకారం చేస్తారని, తాను ఇప్పుడు ఈ మాట గట్టిగా చెప్పడం లేదు, కానీ చివరికి తన చేతిలో జగన్ ఓడిపోవడం అందరూ చూస్తారని చెప్పారు. ఈసారి టీడీపీ మండలాధ్యక్షులను, సీనియర్ నేతలను ప్రతి పోలింగ్ బూత్లో తన ప్రతినిధిగా ఉంచడంతో వైసీపీ నేతలు రిగ్గింగ్ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ఇదివరకు బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ జరిగినప్పుడు సులువుగా రిగ్గింగ్ చేసుకునేవారు, కానీ ఇప్పుడు ఈవీఎంలు రావడంతో రిగ్గింగ్ చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది కనుక ఇదివరకట్లా తన ప్రతినిధులను ప్రలోభపెట్టి బెదిరించి రిగ్గింగ్ చేసుకోలేకపోయారని బీటెక్ రవి చెప్పారు. ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే తాను పార్టీ కార్యకర్తలు అందరికీ వైసీపీ చేయబోయే దౌర్జన్యాలు, కేసుల పేరుతో వేధింపుల గురించి వివరించి ధైర్యంగా పోరాడాలని చెబుతూ వారికి అండగా నిలబడడం వల్ల ఈ ఎన్నికల్లో వైసీపీని గట్టిగా ఎదుర్కోగలిగామని చెప్పారు. పోలింగ్ 2 రోజుల ముందు ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ అధికారులు కడపలో పర్యటించి అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించబోమని గట్టిగా హెచ్చరించడం కూడా స్థానిక వైసీపీ నేతలను వెనక్కు తగ్గేలా చేసిందని బీటెక్ రవి చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో కూటమి గెలిచి అధికారంలోకి రాబోతుందని, వస్తే తమ పరిస్థితి ఏంటనే ఆలోచన, భయం పులివెందల్లో వైసీపీ నేతలను రెచ్చిపోకుండా ఆపిందని బీటెక్ రవి చెప్పారు. ఇప్పుడు తాను చెబుతున్న మాటలను అందరూ జోక్గా తీసిపడేస్తారని, కానీ కౌంటింగ్ రోజున రాష్ట్రంలో పులివెందుల ఓటింగ్ ఫలితం గురించి ఎక్కువ చర్చ జరగబోతోందని బీటెక్ రవి చెప్పడం చూస్తే ఈసారి పులివెందుల కంచుకోటలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంత ఎదురీది ఉంటారో ఊహించుకోవచ్చు.